హలో ఎవ్రీవన్, మళ్ళీ నేను వచ్చేసాను మీకు కొత్త వీడియోతో. ఫుడ్ ఛాలెంజ్ అది. నేను మా హస్బెండ్ ఇవాళ లక్ష ఫుడ్ కోర్ట్లోని స్పెషల్ డిష్ లచ్చా పరాటా విత్ ఆలూ సబ్జీ అదే ట్రై చేసామన్నమాట. సో ఎంతమందికి లచ్చా పరాటా అంటే ఇష్టం, ఎక్కడ, ఏదైనా అందరికీ ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఉంటుంది కదా, అది కమెంట్లో చెప్పండి. అండ్ లచ్చా పరాటా కష్టం అండి బాబోయ్, నిజంగా చెప్తున్నా కదా, తినడము పొరలు పొరలుగా వస్తుంది. కొన్ని ప్లేసెస్లో పొరలు చాలా తక్కువగా వస్తుంది, కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఇది అవుతుంది. ఇక్కడైతే మనం బుక్క ఇట్లా తీస్తుంటే పొరలు పొరలు వస్తున్నాయి. నిజంగా లచ్చా పరాటా పర్ఫెక్ట్గా రావాలి అంటే లక్ష ఫుడ్ కోర్ట్లోనే మీరు తినగలుగుతారు, అదైతే నేను కన్ఫామ్గా చెప్తాను. అలాగే నేను ఆ వీడియోలో చెప్పినట్టు ఓనర్స్ తోటి లాస్ట్ టైం మాట్లాడలేకపోయాం కదా, పార్ట్నర్స్ తోటి హూ హ్యావ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్ అనేసి, వాళ్ళతో కూడా ఈరోజు నేను మాట్లాడతాను. అండ్ విన్నర్ ఎవరు ఏంటి అనేది కాసేపట్లో మీకు ఎలాగో తెలిసిపోతుంది. అండ్ మధ్య మధ్యలో మా పాప ఎంట్రీ కొడుతుంది, చూస్తున్నారు కదా. తను కూడా కాంపిటీషన్లోనే ఉంది అని అనుకుంటుంది, బట్ యాక్చువల్లీ తింటలేదు. తను వేడిగా ఉంది అనేసి చిన్న చిన్న బుక్కలు ఇలా నూడిల్స్ లాగా చేసి చూపిస్తుంది. అదిగోండి, కోతి చేష్టలు అన్నీ చేస్తుంది. సో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ యాక్చువల్లీ భరత్ గారు అని ఉంటారు. తను మాత్రం మన వీడియోలో మొత్తం వాళ్ళ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలన్న ఐడియా, వాళ్ళ పార్ట్నర్స్ తోటి ఎలా, ఎక్కడి నుంచి అనేది, థాట్ ప్రాసెస్ అంతా అనేది తను వేరే దాంట్లో మనకి క్లియర్గా వీడియో తీశాను. అది తన మాటల్లోనే మీరు వింటే చాలా బాగుంటుందనేసి నా నమ్మకం. ఓకేనా? సో ఈరోజు కూడా నేను ఇది అయిపోయాను, ఓడిపోయాను. అయితే మా హస్బెండ్కి ఆబ్వియస్గా ప్లేట్ डोसा क्या है भैया? मसाला डोसा। और क्या वेराइटीज रहते भैया? बटर पनीर, बहुत ज़्यादा सेलिंग वही होता होगा ना, बटर मसाला बटर पनीर डोसा। भैया शर्मा मत भैया, हाय। वो जरा बिजी है तो शर्मा रहे भी बेचारे। शादी हो गई कि नहीं की? హాయ్ అన్న, నువ్వేం చేస్తున్నావు? పరోటా. ఆహా, పొరలు పొరలు బాగా వస్తుంది అన్న మీ పరోటా. అన్న చేతులు కాలుతుంటాయి కదా ఫుల్ ఆన్. సో మీ పేరేంటి అన్న? राजू। ओके, थैंक यू अन्ना। भैया आपका नाम क्या है? भूल गई, क्या है? तुलसी। अरे भाई इतना शर्माओ मत। भैया आपका नाम क्या है? रावत। राव। ओके, थैंक यू। సో ఇక్కడ వచ్చేసి నాకు ఆల్రెడీ తెలుసు భరత్ గారు. హాయ్. ఓనర్ మీరు ఒకరేనా, ఇంకా పార్ట్నర్స్ ముగ్గురు? మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తే కొంచెం. దిలీప్, ఓకే, భరత్. సో నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను, తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, మీ టైం ఇస్తాను. యాక్చువల్లీ ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, సో ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. సో కాస్త రిక్వెస్ట్ చేసి పక్కన తీసుకుంటాను నేను. సో భరత్ గారు, యాక్చువల్లీ మీరు బిజినెస్ పార్ట్నర్ అయ్యారా లేదంటే ఫ్రెండ్స్? మేమందరం ఒకే విలేజ్, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అప్పటి నుండి ఇక్కడ కంప్లీట్ అవుతున్నాం. 30 years జాబ్ చేస్తున్నాం. ఇక్కడ ఉప్పల్లి దగ్గర మల్లంపేటలో బాలాజీ ఉంది. మేము స్టార్ట్ చేసి 4-5 months అవుతుంది. 4-5 months అవుతుందండి. మా దగ్గర టిఫిన్స్, మీల్స్, లంచ్, ఫాస్ట్ బిర్యానీస్, టీ, స్నాక్స్, గేమ్స్ అన్నీ ఉంటాయి. సో మార్నింగ్లో పానీపూరి, చాట్ అన్నీ ఉంటాయి. మార్నింగ్ 6 o'clock నుంచి టిఫిన్స్ స్టార్ట్ అవుతాయి. దగ్గర వెరైటీస్, ఇడ్లీలో వెరైటీస్ ఉన్నాయి, బోండాలో వెరైటీస్ ఉన్నాయి, దోశలో అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ వడ ఉంటుంది, వడలో సాంబార్ వడ, తవా వడ,
దోశలో నెంబర్ ఆఫ్ వెరైటీస్. మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12-12:30 వరకు ఉంటున్నాయి. ఆఫ్టర్ 12:30 నుండి ఏమో మనకి మీల్స్ ఉంటుంది అండ్ బిర్యానీ షో ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి బిర్యానీ నైట్ 11 వరకు ఉంటుంది. ఓకే. సో డే టైంలో వచ్చేసరికి ఈవినింగ్ స్టార్ట్ వచ్చేసరికి సమోసా, పానీ, పునుగులు, మిర్చి బజ్జీ, ఓకే. టిఫిన్స్ ఇవి కూడా ఉంటాయి మన దగ్గర అదే స్పెషల్. అండ్ మార్నింగ్ పూరికి ఈవినింగ్ చపాతీ అండ్ పరోటా ఉంటుంది. వాటి కర్రీ చాలా బాగుంటుంది. అది స్పెషల్ ఇక్కడ మనకి చాలా బాగా ఉంటుంది. సండే స్పెషల్స్ ఇలా ఏమైనా వీక్ డే స్పెషల్స్ ఉన్నాయండి? వీకెండ్స్లో మనము వీకెండ్స్లో పూరి విత్ చికెన్ కర్రీ, పరోటా విత్ చికెన్ కర్రీ, చపాతీ చికెన్ కర్రీ, ఎగ్ దోశ అలా వీకెండ్స్లో ఉంటాయండి. వీక్ డేస్లోనేమో వెజ్ ఉంటుంది. అండ్ స్పెషల్లీ మనం ఆర్డర్స్ అంటే క్యాటరింగ్స్ చేస్తూ ఉంటాము. ఓకే. మీల్స్ క్యాటరింగ్స్, టిఫిన్ క్యాటరింగ్స్. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమం స్పెషల్గా మనము స్వాములకు అయ్యప్ప స్వామి వితౌట్ గార్లిక్ అండ్ అల్లము ఆనియన్స్తో వాళ్ళకి కావాల్సింది కస్టమైజ్ వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళకి చేస్తూ ఉంటాము. లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. మీరు లంచ్ కానీ అన్నింటికి లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. ఓకే. 4-5 months అన్నారు కదా, వినాయక చవితికి ఏమైనా చేస్తారా? వినాయక చవితికి ఒక 15 ఆర్డర్ చేసామండి. అంటే ఈచ్ డే 2 అలా 3 అలా ఈ ఏరియాలో ఉన్న మొత్తం అన్నీ చేసాము. అండ్ ఇప్పుడు బర్త్డే పార్టీస్ కానీ, కిట్టి పార్టీస్ కానీ, ఏదైనా ఎంగేజ్మెంట్స్, మ్యారేజ్ అన్నింటికి చేసాం. స్వీట్ ఐటమ్స్ కూడా చేయిస్తాం మనం. ఒక్కసారి ఆర్డర్ ఏదైనా కానీ తీసుకుంటే క్యాటరింగ్ మొత్తం ఎండ్ మనమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ హోటల్. అంటే అసలు థాట్ ఎలా వచ్చింది హోటల్ స్టార్ట్ చేయాలి అని? యాక్చువల్గా మేము ఈ ఏరియాలోనే వెళ్తున్నాము. డైలీ టిఫిన్ కోసం వెళ్తూ ఉంటే ఇక్కడ అంటే అందరం చేసి యాక్చువల్గా మాది వెళ్తూ ఉంటాము. అక్కడ నుండి వస్తే మాకు కొంచెం చూసి అది నచ్చలేదు. అండ్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది చూసాము. కానీ ఇక్కడ చేసే క్వాలిటీ బాగుంటుంది కదా. అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ మాట్లాడు. కానీ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు ఫీల్డ్ మీద. అందుకని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. అది కంటిన్యూ అవుతుంది. చాలా సక్సెస్ అయింది. 3-4 monthsలోనే ఇంత సక్సెస్ అయింది. మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా వచ్చి కూడా చాలా బాగుంది. అందుకనేసి నేను ఏమంటారు చాలా తక్కువ టైంలోనే ఇంత ఫేమస్ అయింది. అంటే మీ దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది. ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రెండ్స్, బాలాజీ ఇంట్లో మంచి ఒక హోటల్లో వచ్చి కడుపు నిండా హ్యాపీగా తినవచ్చు. ఫ్యామిలీ కూడా మొత్తం అంటే ఫుడ్ కోర్ట్ అని లక్ష్య ఫుడ్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. నాకు ఇక్కడ చాలా ఫేవరెట్ ఏంటి అంటే బటర్ పన్నీర్ దోశ అనమాట. ఎప్పుడు వచ్చినా అదే ఆర్డర్ చేస్తాను. అండ్ ఇవాళ నేను రోటీ స్పెషల్ కదా, సో దాన్నే మేము ఇద్దరం ఛాలెంజ్ చేస్తాను. అండ్ కొంచెం బిజీగా ఉన్నారు. అందరూ బిజీగా ఉన్నారు. ఐమ్ సారీ అండి. నో ప్రాబ్లం. మీరు కూడా మాకు కొంచెం సోషల్ మీడియా యూజ్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.